ఎన్కౌంటర్లో చనిపోయిన అరుణ సోదరి ఉన్నారు, చెల్లె ఝాన్సీ. అమ్మ ఏంటి మీకు ఎప్పుడు కాంటాక్ట్లోకి వచ్చారు? ఎప్పుడు ఈ విషయం తెలిసింది ఎన్కౌంటర్ ఇట్లా జరిగింది, చనిపోయారని? మాకైతే నిన్న ఉదయమే పేపర్లో న్యూస్లో అది చూసి మాకు తెలిసింది తను అరుణ ఉంది అని చెప్పేసి. కానీ మాకు అఫీషియల్గా అయితే రాత్రి వరకు కూడా ఏమీ ఫోన్లు చేయలేదు, ఎవరు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేమే కొంత తెలిసిన వాళ్ళతోని సిఐ గారితో వాళ్ళతో మాట్లాడితే మేము వాళ్ళని ఇంకా బాడీస్ తీసుకురాలేదు, తీసుకొచ్చిన తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పడం అయింది. కానీ మేము ఏంటంటే మాకు ఉండే ఆందోళనతోటి, మాకు ఉండే మానసిక క్షోభతోటి మేము వాళ్ళని చూడాలనే దాంతో నిన్న సాయంత్రమే బయలుదేరి తెల్లవారుసరికి మేము ఇక్కడికి చేరుకున్నాము. కానీ ఇంతవరకు కూడా మాకైతే వాళ్ళని చూపించలేదు. చివరిసరికి ఎప్పుడు కాంటాక్ట్లోకి వచ్చారు మీకు అరుణ? ఎప్పుడు మాట్లాడడం జరిగింది? మాకు 25 ఏళ్ళు అవుతుందండి మా అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయి. ఇంతవరకు కూడా మేము ఆమెను కలిసిన దాఖలాలు లేవు. అసలు ఏం పోలీసులు వస్తూ ఉండేవారా మీ ఇంటికి? పోలీసులు కంటిన్యూగా వచ్చి ఆరాధీయటం, కంటిన్యూ నిఘా ఉండేది ఉంటుందండి. తను ఇలా ఇక్కడ పనిచేస్తుంది కదా, మీకు ఏమైనా సమాచారం ఉందా, మీతో ఏమైనా మాట్లాడుతున్నారా అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఇప్పటికి మీరు చూడలేదు ఇప్పుడు ఆవిడ అరుణానా కాదన్న విషయం ఇంకా మీరు నిర్ధారించుకోలేదు? లేదు, మాకైతే ఇంకా మా అక్కనైతే చూపించలేదు. మేము అందుకనే కొంచెం ఇప్పుడు నిన్న తెల్లవారే మాకు న్యూస్ వచ్చిందని అంటే ఎప్పుడు జరిగి ఉంటుంది, ఇంతవరకు చూపించలేదంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండుంటారు. ఇంకా డిలే చేస్తున్నారు. ఇప్పటికైనా తొందరగా పోస్ట్ మార్టం చేసి మాకు అప్పగిస్తే మేము మా మనుషుల్ని చూసుకోగలుగుతామని అవును. అసలు నిజానికి ఒకప్పుడు అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో ఫొటోస్ తీసి ఇది పలానా ఏరియాలో జరిగింది, పలానా ప్లేస్లో జరిగింది, ఇలా ఉంది పరిస్థితి అని కనీసం వాళ్ళని చూపించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా చూపించలేదు. మా కనీసం వాళ్ళ కాదా అని ఇంట్లో అమ్మ అందరూ బంధువులందరూ ఏడుస్తున్నారు. ఏంటి మాకు ఆందోళనగా ఉంది, అసలు నిజమా కాదా ఇంతవరకు కూడా. ఈ మానసిక క్షోభ నుంచి వాళ్ళు మాకు ఎప్పుడు మరి విముక్తిస్తారో మాకు అర్థం కావట్లేదు. అవునండి, విశాఖ. అయితే మొత్తం మీద మనం చూస్తే కనుక ఇక్కడ కామ్రేడ్ గాజర్ల రవి అట్లాగే అరుణ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. అంజు కుటుంబ సభ్యులు ఇంకా వారు వచ్చారా లేదా, వారికి విషయం తెలిసిందా, లేకపోతే వారు ఇక్కడ ఉన్నారా లేదా అని కూడా తెలియదు. ఏం చెప్తారు ఇప్పుడు ఇదంతా ఎన్కౌంటర్? నా పేరు లక్ష్మణరావు సార్, నేను టీచర్ని అండి. నేను ఉదయం టీచర్లో క్లాస్ రూమ్లో ఉండగా నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. మీరు టీవీ చూస్తున్నారా అని అడిగారండి. నేను క్లాస్ రూమ్లో ఉన్నానండి. మీరు ఇమ్మీడియట్లీ ఇంటికి రండి, మీరు టీవీ చూడండి, టీవీ 9 చూడండి అని చెప్పి కబురు వచ్చిందండి. వెంటనే నేను పర్మిషన్ తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వచ్చానండి. స్క్రోలింగ్లో స్పష్టంగా కనబడుతోందండి ఈ గాజర్ల రవి చచ్చిపోయాడు, అరుణ చచ్చిపోయింది, నా కూతురు ఫోటో కూడా చూపిస్తుంది. ఇది నేను మాత్రమే కాదండి, మా విలేజ్ చుట్టుపక్కల మా బంధువర్గం అందరూ చూశారండి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి వందలాది మంది చేయిపోయారండి. ఏమైంది, నిజమేనా, అలా జరిగిందా, ఏమిటి, అరుణకై ఉందా అని అడిగారండి. నాకే అసలు ఏం తెలుసండి, నేను చెప్పడానికి ఏమీ తెలియదు. సరే మేము అప్పుడు నేను మధ్యాహ్నం చేసి ఇక్కడ సిఐ గారికి కాల్ చేశానండి. నేను రంపచోడవరం సిఐ గారికి కాల్ చేసి, సార్ ఇట్లా టీవీలో స్క్రోల్లో చూస్తున్నాను సార్, అట్లాగే మీడియాలో వస్తుంది, న్యూస్ పేపర్లో వచ్చింది, ఆ అరుణ నా కూతురు సార్, ఏంటి పరిస్థితి సార్, మీరు ఏమైనా చూసారా సార్, బాడీ గురించి మీకు ఏం తెలుస్తా, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు అని అడిగాను అనమాట. ఆ పేపర్లో వాళ్ళు అట్టగా రాస్తుంటారండి, అది కరెక్ట్ కావచ్చు, ఇంకా మేము ఐడెంటిఫికేషన్ చేయలేదు, బాడీలు తీసుకురాలేదు, తీసుకొచ్చాక మేము చెప్తామండి అని అన్నారు. సాయంత్రం 6:30 చేసి సారే నాకు కాల్ చేసి అయ్యా 3 బాడీలు తీసుకొచ్చేసాము, ఎవరు సరెండర్ అయిపోయిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, పాత వాళ్ళు మాజీలు ఉంటారు, వాళ్ళ చేత ఐడెంటిఫికేషన్ చేస్తున్నామండి. అయితే సార్ మేము వెంటనే బయలుదేరిపోయి వచ్చేస్తున్నాం సార్ అని చెప్పి ఇంటికాడ చెప్పి బంధువులకి చెప్పి మేము బాడీ తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి అప్పటికప్పుడు వెహికల్ మాట్లాడుకొని బయలుదేరిపోయి తెల్లవారు 4:30-5 గంటలకు ఇక్కడికి వచ్చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చేసి అప్పటికి ఎవరు ఉంటారు కంటే మాకు ఎవరు దొరకలేదు, ఎవరు కనపడలేదు మాకు. అలా వెయిట్ చేసి అంబేద్కర్ సెంటర్లో కూర్చొని ఇప్పుడు దాకా ఉండి మేము మార్చురి దగ్గరికి వెళ్ళిపోయాం. అధికారులు వస్తారు, మార్చురి చేసేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, మాకు ఇస్తారని ఆశతో వెళ్ళాము. అప్పుడేమో గ్రేహౌండ్స్ వాళ్ళు ఇద్దరు వచ్చారండి. వచ్చేసి మమ్మల్ని సిఐ గారు స్టేషన్కి రమ్మంటున్నారు అని చెప్పారండి. ఓహో ఎందుకురా, ఇక్కడికి అధికారులు ఇక్కడికి వస్తారు కదా, శవాలు ఇక్కడికి ఉన్నాయి కదా, శవాలు వస్తుంటే ఇక్కడికి రావాలి కదా. సరే
అధికారులు కదా, అధికారం వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి మేమేమో తిన్నగా ఇక్కడ సిఐ ఆఫీస్కి వచ్చామండి. సిఐ ఆఫీస్కి వచ్చిన తర్వాత సిఐ గారు లేరండి. జస్ట్ ఇప్పుడు రాత్రంతా అలసిపోయారు, ఆయన ఇప్పుడే వెళ్ళారు, మీరు కూర్చోండి అన్నారండి. నేను కూర్చున్నాను సార్. కూర్చున్న తర్వాత మళ్ళీ ఏమన్నారంటే రైటర్ గారు, రైటర్ గారు వచ్చారండి. వాళ్ళు టిఫిన్ పొట్టలు గట్రా తీసుకొచ్చి మీరు తీసుకోండి, టిఫిన్ చేయండి, ఫ్రెష్ అవ్వండి, ఏం గాబరా పడక్కర్లేదు, మేము హెల్ప్ చేస్తాం. లేదు సార్ అది ఇంత బాధ ఎందుకు వస్తుంది సార్, చూపించలేదు సార్. అప్పుడు ఆయన ఏమన్నారు, సిఐ గారు అన్న మాట ప్రకారం ఏం అర్థం చేసుకోవాలి నేను, మేమే ఐడెంటిఫై చేయలేదు, సరెండర్స్ను లొంగిపోయిన వాళ్ళ చేత ఐడెంటిఫై చేయిస్తాను అన్నారు. మరి పత్రికల్లో మీడియాలో ఎలా వచ్చింది సార్ అని అడిగాను. అది కాకుండా నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, అధికారులు మానవులుగా ప్రయత్నించాలి, పోలీసు వారు కూడా, ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి, ప్రాణం వాళ్ళకి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పెద్ద నాయకులు చనిపోయినప్పుడు శవాన్ని తీసుకొచ్చిన తర్వాత పోలీసు వారు ఏం చేయాలి, నీ మెడలో చైన్ దొరికింది, నీ జేబులో పర్సు దొరికింది, నీ జేబులో సెల్ల దొరికింది, నీ జేబులో చీటీలు దొరికాయి, ఉత్తరాలు దొరికాయి, డైరీలు దొరికాయి అంటున్నారు కదా. డబ్బు దొరికినప్పుడు కానీ ఏమన్నా ఎక్కడన్నా వచ్చిందా సార్? రావడం లేదు. దయచేసి పోలీసు అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒకటి గైడ్లైన్స్ ఇచ్చింది ఎలా చేయాలి. భారత రాజ్యాంగ చట్టం ఒకటి చెప్పింది పోలీసు అధికారాలు ఏంటి, విధులు ఏమిటని. మరి వాటిని పాటించకుండా వాటిని వాయిలేట్ చేసుకొని సామాన్య మీద, ప్రజల మీద జులుం చేసి వచ్చిన తర్వాత ఏమన్నారు, అక్కడ అశోక్ వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ ఇచ్చారు రూము, మాకు ఇక్కడ ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు మేము కలిసి మాట్లాడుకోకూడదా? మేము బాధితులం కదా, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, నా అమ్మాయి చచ్చిపోయింది, మేము మాట్లాడుకుని ఏమన్నారు, సిఐ గారు ఏం చెప్పారో ఏం చేద్దాం మనం అనుకోవాలి కదా. అనుకోకుండా ఎందుకు మమ్మల్ని సెపరేట్ చేస్తున్నారని అనుమానం వచ్చిందండి. అనుమానం వచ్చి మేము ఏం నిర్ణయించుకున్నామంటే, ఇప్పుడు ఇమ్మీడియట్లీ మార్చూరు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇవ్వనివ్వండి, ఎలాగ ఇవ్వనివ్వండి, అక్కడే ఉంటామండి. మేము చచ్చన్నా చేస్తాము, వెళ్ళమండి ఇక్కడి నుంచి. అయితే మొత్తమే చూస్తే వారి బాధ మీకు అర్థమై ఉంటుంది. అర్ధరాత్రి వచ్చారు, ఇప్పటి వరకు కూడా కనీసం ఆ మృతదేహాలను వారు ఐడెంటిఫై, ఎందుకంటే పత్రికల్లో రావడం వేరు, ఛానల్స్లో రావడం వేరు, పేర్లు చెప్పడం వేరు, కుటుంబ సభ్యులు వారిని గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి, కానీ ఆ ప్రాసెస్ ఇంకా